శుభం తెలియజేస్తున్నాను. నా పేరు శామ్యూల్ రాజా. నేను మరి యేసురత్నం అంకుల్ గారి సతీమణి వినోద ఆంటీ వాళ్ళ చెల్లికొడు, అంటే మా పెదనాన్న యేసురత్నం అంకుల్. మరి నా జీవితంలో అంకుల్ గురించి పంచుకోవాల్సిన సాక్ష్యం ఏంటంటే, మరి ఆయన జీవించేందుకు చూసినప్పుడు ఆయన ఎప్పుడు దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండడం గమనించాను చిన్నాళ్ళ నుంచి. మరి తను ప్రభుత్వం ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడు, ప్రభు కొరకు ఏ విధంగా జీవించాడు, మమ్మల్ని పిల్లలుగా మరి వాళ్ళ పిల్లలైనా వాళ్ళ కుమార్తెలు వాళ్ళందరూ కూడా ఏ విధంగా మరి వాళ్ళని సరిచేస్తూ మరి దేవుల్లో మరి ఎదగడానికి ఒక మంచి స్థితిలో కావడానికి అంకులు ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడు. అదేవిధంగా సంఘపక్షంగా మరి ఆయన దేవుడు వాడుకుంటూ వచ్చాడు. మరి కస్టియో ప్రార్థన మందిరంలో మరి దేవుడు ఆయన వాడుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా మరి ఆయన ముందుగా మీకు తెలిసే ఉంటుంది, మరి అంకులు గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాం. మరి భక్తులు మరి దేవుని పిలుపును దేవుడు ఆయన యొక్క వాక్యం ద్వారా కదిలింపబడి దేవుని పరిచయం కొరకు తాను సంపూర్ణంగా మరి ఆయన ఉద్యోగం నుంచి విడుదల పొంది రాజీనామా చేసి ప్రభు కొరకు జీవించాలని నిర్ణయం చేసుకున్నాడు. తర్వాత తన వివాహం కూడా దైవజనులు బ్రదర్ భక్సింగ్ గారి చేత తన వివాహం కూడా జరగడం జరిగింది. మరి భక్సింగ్ గారు అంటే మరి గొప్ప దైవజనుడిగా మరి చెప్పాలంటే నూతన నిబంధన సంఘ నిర్మాణుడిగా, నూతన నిబంధన సంఘ దర్శనానికి అనుగుణంగా పరిచయం చేసినటువంటి గొప్ప దైవజనుడు. మరి అలాంటి గొప్ప దైవజనుడితో మరి సన్నిహితమైన సంబంధం కలిగి ఆయనతో కలిసి మరి పరిచయం చేసిన వారు. ఆయన అడుగుజాడలో నడిచారు. ఆయన కూడా మరి ఒక బుక్ కూడా రాశారు. భక్తుల జీవిత చరిత్ర నుంచి ఫోటోలన్నీ పాపం గ్యాదర్ చేసి మరి కొంతమంది సాగించకపోయినా ఆయన మాత్రం దాని గురించి ప్రయాసపడి మరి అదంతా కూడా తయారు చేసి ఆ బుక్స్ని ప్రింట్ చేసి అనేక మందికి మరి పంచుతూ వచ్చారు. మరి ఈ లోకంలో మరి నేను వ్యక్తిగతంగా నేర్చుకుంది ఏంటంటే, ప్రభునందు మరి ప్రకటనలో 14:11 మరి పరలోకంలో ఒక స్వరం చొప్పున మనం ఏంటిదని చెప్తుంది. వాక్యం చదువుతాను. ప్రకటన 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటది. నిజమే, వారు తమ ప్రయాసం మారి విశ్రామం పొందుదు, వారి క్రియలు వారి వెంట పోరని ఆత్మ చెప్తున్నాడు. కాబట్టి ప్రభునందు వృద్ధి పొందడం. మరి మన వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఆది గ్రంథం నుంచి దేవుడు సమస్తాన్ని సృష్టించి ఆస్వాదించినాడు. గాడ్ హెస్ బ్లెస్డ్. దేవుడు ఏది కూడా శిక్షించలేదు, ఏది కూడా మరి శపించలేదు. ఆయన మొట్టమొదటిగా సృష్టించినంత కూడా మనం చూసినట్లయితే ఆస్వాదించినాడు. మానవుడు కూడా ఆస్వాదించాడు. అయితే మానవుడు ఏం చేశాడు, తన యొక్క మరి ఇంకొక ప్రసంగంలో కూడా ఉంటుంది, దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాడు. మరి దాన్ని చూసినట్లయితే వారి యొక్క క్రియల వల్ల, వాళ్ళ కర్తల వల్ల దేవుడిని దూరం అయిపోతున్నారు. నీతిమంతుడు అప్పుడు లేడు, దేవుడు వెతకవాడు అప్పుడు లేడని పరిశుద్ధంగా బైబిల్ చెప్తుంది. కాబట్టి యేసు రక్తం ద్వారా మనం ఏం చేసాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరి ఆయన నీతిమంతులుగా తీర్చబడ్డాడు. మరి మా పెద్దనాన్న గారు నీతిమంతులుగా దేవుడి దృష్టిలో తీర్చబడి ఈ లోకంలో తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. మరి అపోస్తలుడైన పౌలు దశలోని పత్రిక రాశారు. కొరింథీ సంఘాలకు రాసిన పత్రికలో 2వ కొరింథీ 15 స్పష్టంగా రాశాడు. అనేకమైనటువంటి శ్రమలు, త్యాగాలు, స్వచ్ఛమైన ఆపదలు, అనిత్య వల్ల ఆపదలు, అనేకమైన పోరాటాలు చేసి ఏం చేశాను, ఆ పోరాటం నా విశ్వాసము కాపాడుతుంది. కాబట్టి నీతి కిరీటము నా కొరకు ఉంచబడిందని చెప్పి తన జీవిత యాత్రలో ఆ విధంగా నేనైతే మా పెద్దనాన్న గురించి బలంగా నేను సాక్ష్యం ఇవ్వగలను. ఎందుకంటే ఆ నీతిమంతుడిగా యేసు ప్రభు రక్తం చేత కడగబడి నీతిమంతుడిగా ప్రభు యొక్క నిర్దోషుడిగా నిశ్చయంగా నిలబెట్టడానికి ప్రభు తన కొరకు తన మరి ప్రాణం పెట్టాడని, తన కొరకు సర్వస్వాన్ని త్యాగం చేశాడని బలంగా నమ్మినటువంటి వ్యక్తి. ఎలాంటి సందర్భాలైనా కూడా నిరుత్సాహపడే వాళ్ళని, సమస్యలు ఉన్నవాడిని ధైర్యపరిచేవాడు. ఇక్కడ ఇందాక అందులో దైవజనులు చెప్పారు, ఇందాక సాక్షి చెప్పినప్పుడు అందరూ చెప్పారు. అలాగే అనేకమైనటువంటి పరిస్థితుల్లో, విపత్కరమైన పరిస్థితి, వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో బలంగా నిలబడి, ధైర్యంగా నిలబడి ప్రభు కొరకు తను సాక్ష్యం ఇచ్చాడు. తన వాళ్ళందరూ కూడా కాపాడుకుంటూ
తన విశ్వాసాన్ని కాపాడుకుని 91 సంవత్సరాలు ఈ లోకంలో మరి బతకడానికి దేవుడు మంచి ఆయుష్ ఇచ్చి ఆ యొక్క పరలోక రాజ్యంలోకి చేరుతూ వచ్చారు. కాబట్టి నేను ఒకటే కోరుకున్నది, మరి ఉన్న కుమారుడు కూడా అంకులు ఏ విధంగా మరి ఈ లోకంలో జీవించాడు, మరి ఆ విధంగా మీరు కూడా జీవించాలని దేవునితో సన్నిహితమైనటువంటి అంటే ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దైవజనులతో ఎటువంటి సంబంధం కలిగి, మరి దేవుడితో ఎటువంటి సంబంధం కలిగి, దైవజనులతో ఎటువంటి సంబంధం కలిగి ఈ లోకంలో మరి జీవించాలని ఆయన మనకి జీవించి చూపించాడు. మీరు కూడా ఆ విధంగా జీవించాలని నేను కోరుకుంటూ మరి అది వచ్చిన వాళ్ళందరిని బట్టి మరి వందనాలు తెలియజేస్తూ మరి చివరిగా ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 50 వచనంలో మరి ప్రజలు మరి మాట చూసుకొని నేను నా యొక్క సాక్ష్యాన్ని నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 50 వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. ఎంతమంది అనేక ఆదరణకరమైన మాటలు చెప్పినా మరి దేవుని వాక్యాన్ని మనం బ్రతికిస్తుంది, మన బాధలో మనకి నెమ్మది కలిగిస్తుంది. నేనైతే నేను బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన లేదు. తన యాత్రను ఉంచుకొని తన ప్రయాసం మారి ప్రభు దగ్గరికి ఆయన చేరుకున్నాడు. కాబట్టి దేవునికి సాక్ష్యములను దీవించి ఆశీర్వదించారు. థ్యాంక్ యూ అండి.